అయ్యయ్యయ్యో వరదలతోని కాశ్మీర్ అంతా నాశనం అవుతుంది కదా. మింట్రోళ్ళే మస్తు సాయం చేస్తుర్రు. జంపింగ్లు గింపింగ్లు చేసుకుంటా చాలా మందిని కాపాడుతుర్రు. చాలా మంచిది కానీ అదంతా చూస్తుంటే నాకు ఒక్కటే అనుమానం వచ్చింది. మరి కాశ్మీర్ సీఎం ఎటు పోయిండు, ఆయన ఏడున్నాడు? సార్ అస్సలే కనిపిస్తలేడు. నాకు అనుమానం వచ్చిందంటే తీర్చుకోవాలే కదా. తీర్చుకుందాం నడురి. కనబడే శత్రులతోనే కాదు, కనబడని శక్తులతోనూ కూడా పోరాటం చేస్తున్నారు మన భారత సైనికులు. వరదలు, భూకంపాలు, సునామీలు ఇట్లా ఏ ఆపతొచ్చినా గాని మేమున్నామని ముంగట పడుతున్నారు. కాశ్మీర్లో వరదలు వచ్చి ఊళ్ళ కొట్టుకుపోతుంటే పానాలు అడ్డం పెట్టి పబ్లిక్ ను కాపాడుతున్నారు. అక్కడి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చేతులెత్తేసిండట, నా సర్కారు ఉన్నా లేనట్టేనని. నేను పబ్లిక్ ను రక్షించే మాట దేవుడెరుగు, ముందుగాల నన్నెవలన్నా కాపాడాలని అన్నాడంటే ఇక జుడురి అక్కడ వరద బీభత్సం ఏ తీర్లున్నదో. ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా, బండ్లు, కార్లు అన్ని కాగితాలు లెక్కన కొట్టుకుపోతున్నాయి. పబ్లిక్ అయితే పానాలు అరచేట్ల పెట్టుకొని తినేదందుకు తిండి లేక, తాగేదందుకు నీళ్లు లేక అరిగోస పడుతున్నారు. ఇక అసొంటి టైంలా దేవుళ్ళలే కాదుకుంటున్నారు మన జవాన్లు. మన పబ్లిక్ నే కాదు, పాక్ ఆక్రమించిన కాశ్మీర్లున్న అక్కడి పబ్లిక్ ను కూడా కాపాడుతున్నారట. వీళ్ళ సేవలు చూసి కాశ్మీర్ ముఖ్యమంత్రి, పాకిస్తాన్ సర్కారోళ్ళు కూడా సలాం కొడుతున్నారు. మొన్నిటి వరకు ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కూడా అదే తీర్ల సాయం చేసి వేల మంది పానాలు కాపాడిండ్రు. వాళ్ళు తిన్నా తినకున్నా సగం ఆకలితోనున్నా గాని లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారు. కానీ జవాన్లారా, చేతులెత్తి మొక్కినా ఏమిచ్చినా మీ రుణం తీరదు పోర్రి. అందుకే మీరు దేశానికి చేస్తున్న సేవకు మా తీన్మార్ వార్తల తరఫున సలాం కొడుతున్నాం. జై జవాన్.